గురుగారు, ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. సప్తమంలో చంద్రుడు, తృతీయంలో శుక్ర శనులు, దశమంలో కేతువు. మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది. ఆశించిన విజయాలు వెంటనే లభిస్తాయి. మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ధనాన్ని పొదుపుగా వాడుకుంటూ సంపదలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. ధనధాన్యాభివృద్ధి సూచితం. గృహ వాహనాది యోగాలు మేలు చేస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగండి. అధికారులతో శాంతంగా సంభాషించండి. తోటివారి సహాయ సహకారాలు తీసుకోండి. మిత్రభావంతో వ్యవహరించడం ద్వారా పరిస్థితులు అనుకూలిస్తాయి. సంకల్పం సిద్ధించే వరకు ఓర్పుతో వ్యవహరించండి. న్యాయపరమైన విషయాలలో లాభం చేకూరుతుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. ధర్మం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం? ధనుస్సు రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది. ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ధనుస్సు రాశి వారు ఇష్టదేవత స్మరణతో పాటు ఈశ్వర సందర్శనం మేలు చేస్తుంది. ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది? దానాలు అవసరం లేదు.